హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మవారి ఫెస్టివల్ అయితే జరిగింది మా ఊర్లో. మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగే అయితే మేము అందరం లేచేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇంకా 3 డేస్ ముందే అయితే ఆడవాళ్ళందరూ ఇలా కంకణం అయితే కట్టుకుంటారనమాట. కంకణం కట్టుకున్న తర్వాత పాల బిందెలు తీసుకువెళ్తామని మొక్కుంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పాల బిందెలైతే తీసుకువెళ్ళి దేవుడి దగ్గర అయితే అభిషేకం చేయించాలన్నమాట. ఇంకా ఇప్పుడు మేమైతే బయలుదేరిపోయాం గుడి దగ్గరికి అయితే. ఇంకా మీకు ముందరే కనిపిస్తుంది కదా, ఇలా పాల బిందెలు అయితే తీసుకొని వెళ్ళాలి. ఆ తీసుకొని వెళ్ళే దారిలో అయితే చాలామందికి స్వామి అయితే దేవుడైతే ఒళ్ళు మీదకి వస్తారనమాట. ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇలా అందరూ పాల బిందెలు అయితే తీసుకువెళ్ళాలి. మనము కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా పాల బిందె తీసుకొని వెళ్ళి ఆ దేవుడికి అనేది అభిషేకం చేయించాలి. ఇక్కడ చూస్తున్నారా మీరు, వాళ్ళకి ఒంటిపైన అయితే దేవుడు అనేది వస్తుందన్నమాట, అమ్మవారు. ఇంకా అంటే వాళ్ళ వాళ్ళ స్తోమతకు తగినట్లు వాళ్ళు చిన్నది పెద్దది ఇలా మొక్కుంటారు కదా, ఇలా పాల బిందె తీస్తామనేసి అలా అయితే కంకణం కట్టుకొని ఇంకా 3 డేస్ ముందే అయితే కంకణం అదే కట్టుకునేస్తారు. ఇంకా దేవుడికి ఇలా పాల బిందె అయితే తీసుకువెళ్ళి దేవుడి వరకు, అంటే కాళ్ళల్లో చెప్పులు కూడా వేసుకోకూడదు వాళ్ళు. అంటూ ముట్టు అలా ఏం కాకుండా చూసుకోవాలన్నమాట. అమ్మవారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదన్నమాట. ఇంకా ఇలాగే కొద్దిగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అందులో అయితే పాలు ఉంటాయి కదా, ఆ పాలన్నీ దేవునికి అభిషేకం అనేది చేసేస్తారు. చేసేసిన తర్వాత మనకి మళ్ళీ ఆ బిందె అనేది మనకే ఇచ్చేస్తారు. ఇలా అన్నమాట. చాలామందికి ఒళ్ళు మీదకి అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ ఎండకి అయితే చాలా ఎండ అండి. అప్పుడైతే వెళ్ళడానికి కూడా చాలా కష్టం అనిపించింది. కానీ దేవుడు మహిమతో వాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు స్టిల్ నౌ. అలాగే నడుచుకుంటూ వెళ్తారన్నమాట. ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ చూసినప్పుడు దేవుడు నమ్మకం లేని వాళ్ళకు కూడా చాలా నమ్మకం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే అంత మహిమ లేదు. చిన్న పిల్ల వాళ్ళ దగ్గర నుంచి ఇలా అయితే బిందెలు అనేది తీసుకువెళ్తారు. వాళ్ళకి ఏదో కోరిక ఉంటుంది, ఆ కోరిక నెరవేరడానికి వాళ్ళు ఇలా చేస్తారు. ఖచ్చితంగా మహిమ అనే చెప్పాలి. దేవుడు లేనిదే మనం లేం కదా. ఏ చిన్న విషయానికైనా దేవుడు అనే ఉంటేనే మనం. ఇప్పుడు ఏంటంటే ఇంకా పాల బిందెలన్నీ తీసుకొని వచ్చారు కదా, ఇంకా అవన్నీ అయితే అక్కడే దేవుడికి అయితే అభిషేకం చేపిచ్చేస్తారు. ఇంకా పెద్ద పెద్ద ఇలా గెరిగలు అయితే అవి మాత్రం ఆ దేవతని మాత్రం ఇలా దేవతకి చూపించి వాళ్ళైతే తీసుకువెళ్తారు. మాదైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఇవి చూపించాలనేసి అక్కడక్కడ వీడియో క్లిప్స్ అయితే తీశాను, ఏమనుకోకండి. ఇంకా చూస్తున్నారు కదా, చాలామంది జనాలండి బాబోయ్. అక్కడ ఇంకా చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళి ఆ జనాలలో ఉండడం అంటే, అది లేకుండా అసలు వాళ్ళు చెప్పులు కూడా వేసుకోకుండానే ఆ వేడికి అలానే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అమ్మవారిని అయితే చూస్తారు. చూసి మళ్ళీ ఇంటికైతే రావాలన్నమాట. వచ్చే దారిలో చాలామందికి అమ్మవారు అనేది ఒంటిపైన అయితే వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. హొసూరులో ఉన్న వాళ్ళకైతే ఈ ఫెస్టివల్ గురించి తెలిసే ఉంటుంది, పెద్దగా చెప్పనవసరం లేదు. ఉన్న వాళ్ళైతే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోస్ కన్నా మీకు నచ్చుతున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియో ఫస్ట్ మీకైతే నోటిఫికేషన్గా అయితే వస్తుంది. ఓకేనా? నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే టుమారో హుసూర్ వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇంకా రేపొచ్చేసి ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అది 3 డేస్ 4 డేస్ ఉంటుందన్నమాట ఈ పండుగ. ఇంకా అంతా అయిపోయినాక ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు మంచి మంచి వీడియోస్, కంటెంట్ వీడియోస్ అయితే చేస్తాను. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరు మందికి రీచ్ అయితే అవుతుంది మన వీడియో. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్గా వస్తుంది.